అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ఒక 4 డేస్‌గా ఒక అమ్మాయి రిపీటెడ్‌గా కాల్ చేస్తా ఉందండి. తనకేంటంటే ప్రాబ్లము డెలివరీ అయ్యి 1½ మంత్ అయ్యింది. ఈ 1½ మంత్‌లో ఒక సైడ్ బ్రెస్ట్ బాగా మిల్క్ వస్తా ఉన్నాయి. ఇంకొక సైడ్ బ్రెస్ట్‌కి మిల్క్ గడ్డలు గడ్డలుగా కట్టేసాయన్నమాట. దానివల్ల ఏమైందంటే చీమెక్కేసింది. కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ డాక్టర్. మెడిసిన్స్ ఇచ్చారు, చీము తగ్గడానికి అన్నట్లు యాంటీబయాటిక్స్ పెట్టారు. కానీ ఇప్పుడు తన పరిస్థితి ఎట్లొచ్చిందంటే గడ్డల లోపల ఎక్కిన చీము ఇప్పుడు తీసేయాలి. సో చిన్న ఘాటులాగా ఇలాగ ప్లస్ గుర్తు షేప్లో ఒక చిన్న ఘాటులాగా పెట్టి లోపల ఉన్న చీమంతా బయటికి తీసేస్తారు. అది అలా కంప్లీట్గా బయటకు వచ్చేస్తేనే తనకి తగ్గుతుంది. మళ్ళీ తర్వాత కూడా మిల్క్ ఇచ్చుకోవటానికి ఆ బ్రెస్ట్ అనువుగా మారుతుందన్నమాట. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అనేసి అంటే కొద్దిగా చిన్న గడ్డలు కట్టినా కూడా ఎంత 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ గడ్డ కట్టినా వెంటనే పాలు పిండి తీసేయండి అమ్మ. పాలు మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. వాటిల్లో సమస్య ఏమీ ఉండదు. కొద్దిగా హాట్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా హాట్ ప్యాక్స్ అని దొరుకుతాయి కదా మనకు కమర్షియల్గా, అవి కానీ తీసుకొని కాపడం పెట్టి చక్కగా తీసేయండి మిల్క్ అంతా పిండేసి. అలా ఉంచేసుకున్నారు అంటే బేబీ సక్ చేసేస్తుంది అనుకుని కొంతమంది ఉంచేస్తారు. అలా ఉంచేశారంటేనే సమస్య. అలా ఉంచేస్తే ఇలానే గడ్డలు వచ్చి చీమ పట్టేస్తుంది. ఈ అమ్మాయి చేసిన తప్పదే.